అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు నేను ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానండి, వ్యూస్ మాత్రం రావట్లేదు. మన వీడియోకి ఒక లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆనియన్స్ని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలండి. మీడియం సైజువి 2 తీసుకున్నాను నేను. 2 స్పూన్లు జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి పేస్ట్ చేసి వేసానండి. నేను ఒక 2 స్పూన్లు వేసాను. అలాగే 1 కప్పు శనగపిండి, కొద్దిగా బియ్యపిండి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకని 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఆ తర్వాత వంట సోడా వేసానండి, చిటికెడు. ముందుగా నీళ్ళు లేకుండా ఇదంతా కలపాలండి బాగా. ఇలా కలిపితేనే పకోడీ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దండి, లూజ్ అయిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి, ఇప్పుడే తెలిసిపోతుంది కదా, మనం టేస్ట్ చూస్తాం కదా. అందుకని సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే కారం కూడా అండి. చూడండి, ఇలా గట్టిగా ఉండాలని, మరీ లూజ్ అవసరం లేదు. ఇలా తిప్పామంటే బాగా చాలా స్మూత్గా ఉంటాయండి పకోడీ. అందుకని నేను అలా కలుపుతున్నాను. ఇంకా వాటర్ కూడా అవసరం లేదండి. పకోడీ వేసే విధంగా ఉంటే సరిపోతుంది. అలా ఒక 2-3 సార్లు కలిపి ఒక పావు గంట సేపు పక్కన పెట్టానండి నేనైతే. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసుకోవాలండి. ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి కళాయిలో. నూనె వేడైందండి. నూనె వేడైన తర్వాత చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి. నేను అప్పుడే ప్యాకెట్ సీల్ తీసి పోసానండి, అందుకే ఆయిల్ కొంచెం అలా పొంగుగా వచ్చింది. ఇలా పొంగినప్పుడు కొంచెం చింతపండు వేస్తే ఆ పొంగు అనేది తగ్గిపోతుందండి. నేను చింతపండు వేసాను అలాగా నూనె కాగేటప్పుడు. పకోడీ కొంచెం వేగాక అటు ఇటు కలుపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. పకోడీ వేగిందండి. మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. మీలో ఎంతమందికి పకోడీ అంటే ఇష్టం ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వర్షం పడుతుందండి బయట, అందుకని నేను ఈ పకోడీ చేశాను. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా, అందుకని నేను పకోడీ వేశానండి. అలాగే మిగిలిన పిండిని కూడా
ఇలా పకోడీలుగా వేసుకోవాలి. ఇవి కూడా వేగాయండి. తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. నేను కలిపిన పిండికైతే ఒక 3-4 టైమ్స్ అలా వచ్చాయండి. 4 సార్లు అట్లా వేసాను. చూడండి పకోడీ రెడీ అయిపోయింది వేడివేడిగా. చాలా స్మూత్గా ఉన్నాయండి పకోడీ కూడా. మీకు ఈ పకోడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.